ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనములు. ఈరోజు వాక్యానికి వెళ్ళే ముందు మనము ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలి అధికముగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని పిలిచి, నాయనా ఈ యొక్క భూమిని, ఆకాశాన్ని, సర్వలోకాన్ని నా తండ్రి అగ్నిలో వేసి కాల్చబోతున్నామని అపోస్తలుడైన పేతురు ద్వారా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో రాసిన విధముగా, నాయనా ఇక్కడి నుంచి భూమి మీద నుంచి నీ రాజ్యమునకు సొత్తుగా ఒక్క ఆత్మ కూడా నశించకుండా ప్రతి ఆత్మ నీ సొత్తుగా, నీ బిడ్డగా, నీ రాజ్యంలో పౌరులుగా మమ్మల్ని మార్చాలని మీరు చేస్తున్న ఈ గొప్ప నా తండ్రి రక్షణ కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఇప్పుడు వినబోయే వాక్యాన్ని ఆశ్రయించండి, నాయనా దీవించండి. ఈరోజు చాలా క్రిటికల్, చాలా కష్టతరం నాయన. 5 సంవత్సరాలుగా ఈ వాక్యాన్ని కనీసం 2-3 సంవత్సరాలుగా ఈ వాక్యాన్ని ప్రజలకు వినిపించాలని, ఈ సత్యంలో నడిపించాలని ఎంతో ప్రయత్నిస్తున్నా అనేకమైన శోధనలు, ఆటంకాలు కలిగాయి. మరి ఈ దినమందు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని ఈ ప్రసంగాన్ని వినబోయే వారందరూ పొందబోచున్నాను విశ్వసిస్తున్నాను. ఆశ్చర్యమును, అద్భుతమును చేయగల సృష్టికర్త అయిన తండ్రి, నీ కుమారుని ద్వారా గొప్ప కార్యములను జరిగించి నాయనా ఈ వాక్యాన్ని వినే వారందరినీ కూడా ఉజ్జీవింపచేసి ఒక నూతనమైన శక్తితో నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యము బబులోనును గూర్చిన మర్మము. ఈరోజు వాక్యము బబులోను గూర్చిన మర్మం. ఈ బబులోను గురించి ఆదికాండం 11వ అధ్యాయంలో బైబిల్ ఉన్నట్లయితే దయచేసి అందరూ తీసుకొని చూడండి. ఆదికాండం 11వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంటుంది. దానికి బాబేలు అని పేరు పెట్టిరి, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను అని ఉంది. మరి అక్కడ బాబేలు అంటే తారుమారు అని అర్థం. బాబేలు అనేది ఒక గోపురం. ఈ యొక్క బాబేలు అనే గోపురము ఎక్కడుందంటే కల్దీల ఊరనే పట్టణంలో. మనము వెనకాల మ్యాప్లో చూస్తే అబ్రహాము ప్రయాణం చేసిన ఈ అబ్రహాము ప్రయాణం చేసిన దీంట్లో చూసినామంటే బాబేలు అనే పేరు ఉంటుంది. పరాతు, అషూరు, బాబేలు, కల్దీల ఊరు అనే పట్టణం ఉంటుంది. అంటే ఇంచుమించు అబ్రహాము పుట్టిన స్థలమే, అబ్రహాము జీవించిన స్థలమే ఈ బాబేలు. అక్కడ ఏం చేశారంటే, అక్కడ ఏం జరిగిందో ఒకసారి ఆదికాండం 11వ అధ్యాయంలో చూసినట్లయితే 6వ వచనంలో, ఇదిగో జనము ఒకటే, వారందరి భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించినారు. ఇక మీదట వారు చేయదలిచిన ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు అని ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారో, వారు ఏం పని చేయాలనుకున్నారో 4వ వచనంలో, మరియు వారు మనం భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకునగా, అప్పుడు ఈ వచనాలన్నీ కూడా మీకు స్క్రీన్ పైన వస్తాయి, మీరు గమనించవచ్చు. మరి ఆదికాండం 11వ అధ్యాయంలో వారు ఒక గోపురాన్ని కట్టాలని నిశ్చయించుకుంటారు. ఆ గోపురము ఎలాంటి గోపురం అంటే, ఈ జనులందరూ కలిసి, అప్పుడున్న ప్రజలందరూ లక్షల మందిలో ఉన్నా కూడా, ఇప్పుడు కోట్ల మందిలో ఉన్నా కూడా, లక్షల మందిలో ఉన్నా ఆ లక్షల మంది అందరూ కలిసి ఈ గోపురాన్ని కట్టాలనుకుంటారు. ఇది యాక్చువల్గా దేవుని వాక్యానికి విరుద్ధమైంది, దేవుని యొక్క తలంపులకు విరుద్ధమైంది. ఆదికాండం 1వ అధ్యాయము 27-28 వచనాల్లో చూసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకునుడి అని ఉంది. భూమిని విస్తరించాలని ఉంది ఈ యొక్క ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో. కానీ ఇక్కడ జనాలంతా ఏం చేశారు? జనులంతా
ఒక గోపురాన్ని కడుతున్నారు. కట్టేశారు కూడా, మేఘాలను అంటే అంతవరకు కట్టారనేసి ఉంది. ఆ యొక్క 4వ వచనంలో ఉంది, ఒక పట్టణం ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురాన్ని కడదామనేసి అనుకుంటారండి. మరి ఇలా వాళ్ళు అనుకున్నప్పుడు తండ్రి సృష్టికర్త అయిన యెహోవా దేవుడు ఏమంటున్నారో ఆదికాండం 11:6 వచనంలో, అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారందరికి భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలిచిన ఏ పని చేయకుండా వారిని ఆటంకం ఏమీ ఉండదు. అప్పుడు 7వ వచనం, కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాటను ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదుము రండి అని అనుకునేను. అక్కడ యెహోవా దేవుడు దిగిపోయి ఒకరిలో ఒకరి మాటను తారుమారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే బాబేల్ అంటే అర్థం ఏమంటే తారుమారు. ఇది వాక్యానుసారమైన ఒక విషయం. ఈ బాబేలే బబులోను పట్టణం. ఈ బబులోను దేశం ఎలాంటిదని ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 17వ అధ్యాయము 5వ వచనం, దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటికిను తల్లి అయిన మహాబబులోను. మహాబబులోన్ అంట, చిన్న బబులోను కాదు, మహాబబులోన్ అని ప్రకటన గ్రంథం ఆ యొక్క 17వ అధ్యాయంలో ఉంది. అదే 17వ అధ్యాయం 18వ వచనంలో అది కూలిపోతుందని కూడా, అది మహాపట్టణం అని కూడా ఉంది. భూరాజుల నేలు ఆ మహాపట్టణం, మరియు నీవు చూసిన ఆ స్త్రీ భూరాజుల నేలు మహాపట్టణమే అని ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. ఇప్పుడు మన వాక్యం దీని యొక్క ఫ్లాష్ బ్యాక్, దీని వెనుక ఉన్న రహస్యం ఏమో చూద్దాం. ఈ సీక్రెట్ని ఎలా మనము చాలామందికి తెలిసిందో తెలియదు కానీ ఈ తెలుసుకున్న విషయాన్ని మీ అందరికీ షేర్ చేసుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇది ఎక్కడుందంటే ఇరాక్కి రాజధానిగా పశ్చిమంగా 120 కిలోమీటర్ల దూరంలో అల్హిలా అనే ప్రదేశంలో బాబిల్ అనే ప్రాంతంలో ఉంది. ఈ బాబేలు పట్టణం ఇప్పటికీ ఉంది. ఈ బాబేలుకు యేసుక్రీస్తు వారికి, యేసుక్రీస్తు నమ్మిన బిడ్డలమైన మనకును, యేసుక్రీస్తుని సృష్టికర్త అయిన దేవుని నమ్మని, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ఎరుగని, దేవుడెవరో ఎరుగని వాళ్ళకి సంబంధం ఉంది. యేసుక్రీస్తు వారికి బాగా గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు నమ్మిన విశ్వాసులకును యేసుక్రీస్తు నమ్మని వారికి సంబంధం ఉంది. అది ఎలా ఉందనేది ఈ వాక్యము మీరు వింటే తెలుస్తుంది. ఇది పూర్తిగా ఒకవేళ ఈ భాగంలో నేను పెట్టలేకపోవచ్చు. ఇది మొదటి భాగం, బబులోని యొక్క మొదటి భాగం అనుకోండి. రెండవ భాగంలో మిగిలిన దాన్ని నేను చెప్తాను. ఇప్పుడు మనము ఒకటి గమనించాలి. ఈ బబులోని ఎక్కడుందంటే ఇరాక్ రాజధానికి పశ్చిమంగా 120 కిలోమీటర్ల దూరంలో అల్హిలా అనే ప్రదేశంలో బాబిల్ అనే ప్రాంతంలో ఉంది. ఈ యొక్క బాబిల్ అనే ప్రాంతంలో 1991లో ఇరాక్ వ్యతిరేకంగా సీనియర్ జార్జ్ బుష్ ఇరాక్తో యుద్ధానికి వెళ్ళినప్పుడు భయంకరమైన బాంబు దాడులు జరిగాయి. ఈ బబులోనులో దగ్గర ప్రాంతంలో ఇంత బాంబులు దాడి జరిగినా కూడా ఒక బాంబు కూడా ఆ బబులోను గోపురానికి తగలలేదు. ఆ బబులోను గోపురం లేదు. తర్వాత కొడుకు జూనియర్ జార్జ్ బుష్ కూడా ఇలాగే ఈ బబులోను 1983లో సద్దాం హుసేన్ చేత కట్టబడింది. ఈ సద్దాం హుసేన్ ఎవరంటే నెబుకద్నెజర్ యొక్క వంశస్థుడు. బబులోను పట్టణాన్ని కట్టింది నెబుకద్నెజర్ గురించి కావాలంటే దానియేలు గ్రంథంలో మనము చూడవచ్చు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. మరి 1983లో నెబుకద్నెజర్ వంశస్థుడైన సద్దాం హుసేను కట్టాడు. సద్దాం హుసేన్ గురించి మీకు అంతా తెలుసు.
అయితే ఈ కట్టబడిన ప్రతి బబులోను యొక్క ఇటుక రాయి పైన ఒక వ్యక్తి పేరు ఉంది. అతని పేరు రాసుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరనేది కూడా నేను చెప్తాను. అప్పుడు ఆ కట్టబడిన ఆ బబులోని పైన ఒక బాంబు కూడా పడలేదు. దానియేలు గ్రంథం 4:30 నెబుకద్నెజరు రాజు ఎలాంటి వాడు, ఎలా కట్టబడింది అనే విషయాలు కూడా ఉంటాయి. అప్పుడు ఈ 1983లో సద్దాం హుసేన్ ద్వారా కట్టబడింది. 1983లో కట్టబడిన ఆ బబులోను పట్టణము, ఆ మహాబబులోను అనే గోపురం ఉన్న మహాస్థలంలో పెద్ద మహాబబులోను ఒక పెద్ద గుడిలాగా పెద్ద ప్రాకారం, ఎత్తైన ప్రాకారంగా కట్టారు. అయితే 1983 నుంచి 1986 వరకు ఈ బబులోనులో ఎన్నో భాగాలు కట్టబడిన తర్వాత ఆగస్టు 1986లో బబులోను పట్టణం ఓపెనింగ్ జరిగింది. ఈ 1986 నుండి ఇరాక్ అపజయం పొంది సద్దాం హుసేన్ చనిపోయాడు. 2005 వరకు 1986 నుండి 2005 వరకు ప్రతి ఆగస్టు నెలలో బబులోను మహా పండుగ దినం జరుపుకుంటూ వచ్చారు ప్రపంచ దేశంలో ఉండే పెద్ద నాయకులు. ఇదండి, ఇది లేటెస్ట్గా 21వ శతాబ్దంలో జరిగిన సంగతుల చరిత్ర. యాక్చువల్గా బైబిల్లో 11వ అధ్యాయంలో ఆదికాండము 11వ అధ్యాయంలో మనం చదివాము. బాబేలుకు అర్థం 11వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంది. దానికి బాబేలు అని పేరు పెట్టును. ఆ బాబేలుకి అర్థం ఏమిటంటే తారుమారని కింద ఇవ్వబడుతుంది, పుట్నోట్లో తారుమారని. ఇప్పుడు ఇక్కడికి ఉందాం. ఈ బబులోను పట్టణాన్ని కట్టడానికి ప్రారంభించిన మొట్టమొదట వ్యక్తి ఎవరు అని మనం బైబిల్లో చూస్తే ఆదికాండం 10వ అధ్యాయంలో కూషు కుమారుడైన నిమ్రోద్ 8వ వచనంలో ఉంటుంది. ఆ వ్యక్తి పేరు 8వ వచనం, ఆదికాండం 10వ అధ్యాయం 8వ వచనం. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. అప్పుడు దేవుని ఎదుట గొప్ప పరాక్రమవంతుడు. ఇంత పరాక్రమం కలిగిన వ్యక్తియే ఈ బబులోన్ అనే గోపురాన్ని కట్టడానికి ఆ కాలంలో ఆ సమయంలో ఉన్న ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు ఇతను ఎందుకు కట్టించాలే అనేసి ఆలోచన చేస్తే ఇతనిలోకి పరలోకములో నుంచి తోయబడిన సాతానుడు అపవాది యొక్క ఆత్మ ఒకటి ఇతనిలో చేరి దేవుని యొక్క కార్యాలను నిర్వీర్యం చేయడానికి ప్రారంభించింది. దేవుని యొక్క కార్యాలను నశింప చేయడానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఇది ఎలా అనేసి మనం చూస్తే మనము ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఆదికాండం 3వ అధ్యాయంలో 4వ వచనంలో, అందుకు సర్పము, అపవాది అయిన సర్పము, సాతానైన సర్పము, మీరు చావనే చావరు ఏలయనగా 5వ వచనం, మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడను, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవదూతల వలె ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఈ యొక్క ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనంలో, దీన్ని తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల వల్లే ఉంటారు, మీరు చావనే చావరని చెప్పి స్త్రీని ప్రేరేపించి ఆ యొక్క మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలాలను తినిపించింది ఈ యొక్క సాతానే. ఇలా వారి 7వ వచనంలో, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులమని తెలుసుకున్నారని ఉంది. 6వ వచనంలో, ఆ స్త్రీ ఆ వృక్షమును ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చి రమ్యమైనదియు ఉండుట చూచి ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అప్పుడు ఆమె పాపం చేసింది కాకుండా తన ఆదాము కూడా తెచ్చేస్తుంది. కానీ దేవుడు ఏం చెప్పాడు వీళ్ళకి 2వ అధ్యాయంలో, మరి 2వ అధ్యాయం 16వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం, మరియు దేవుడిని యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డను తెలియనిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చేదేమని వారికి ఆజ్ఞాపించెను.
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సాతానుడు ఇలా ఏమారుస్తున్నాడు. ఇంకా ఒక క్లూ కావాలంటే ఈడు మనుషుల్ని ఎలా వాడుకుంటాడని చూస్తే అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సఫీరా అనే వాళ్ళని చూస్తాము. అననీయ సఫీరా వాళ్ళని అక్కడ అపోస్తలుడైన పేతురు అడుగుతాడు 3వ వచనంలో. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించెను అని ఉంది. సాతానుడు ఏం చేశాడు? ప్రేరేపిస్తున్నాడు. ఈ విధంగా ఈ శక్తివంతుడైన నిమ్రోదును సాతానుడు అనేవాడు పూర్తిగా అతని హృదయంలో నిలిచి అతని యొక్క అధికారమును ఇతని ద్వారా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు బబులోను పట్టణం కట్టడానికి, అక్కడ బబులోను గోపురాన్ని, బాబేలు గోపురాన్ని కట్టడానికి దేవుడు వచ్చి అక్కడ భాషలన్నీ ఏం చేసినాడు? తారుమారు చేసినాడు. హెబ్రీ భాషలో తారుమారు అని వస్తుంది. ఇప్పుడు ఈ తారుమారు చేయబడిన దానివల్ల జనాలంతా చెదిరిపోయినారు. అప్పుడు ఆ చెదిరిపోక మునిపే ఈ నిమ్రోదు రాజుగా ఉండి అక్కడ పరిపాలన చేసి అక్కడ ఒక పెద్ద పట్టణాన్ని కట్టినట్లుగా ఉంది. ఆదికాండము 10వ అధ్యాయంలో 10వ వచనం, సీనారు దేశంలోని బాబేలు, ఎరేకు, అక్కదు, కల్నే అనే పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. రాజ్యం అనేది ప్రారంభించబడిందే ఈ నిమ్రోదు రాజు ద్వారా. ఈ నిమ్రోదు ఏమి రాజ్యాన్ని స్థిరపరిచాడంటే జనాలంతా తన శక్తి బలమును, ఎవరైనా ఇప్పుడు కూడా మనం చూస్తాం కదా, మన ఏరియాలో కూడా బలవంతుడు, ధనవంతుడు, గొప్ప వ్యక్తి, పలుకుబడి ఉంటే అతన్ని ఏం చేస్తారు? అతనికి మనం అందరూ లోబడాల్సిందే. ఆ విధంగా అలాంటి ఒక బలవంతుడిగా ఈ నిమ్రోదు కూడా ఉన్నట్లుగా మనం బైబిల్లో అతని గురించిన ఆ ఇంపార్టెంట్ వాక్యం ఏదంటే, అతడు పరాక్రమశాలి అయి యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడంట. వేటాడతాడు మనుషుల్ని. అట్లే ఎలా తన వైపు తిప్పుకోవాలో అతనికి తెలుసు అనమాట. అప్పుడు ఇలా సాతాను చేత తిప్పబడిన నిమ్రోదు అక్కడ విగ్రహారాధన ప్రారంభించబడింది. అక్కడే మొట్టమొదటిసారి స్త్రీని దేవతగా పూజించే అలవాటు చేయించింది అతని తల్లిని ఆకాశరాణిని అని ఇర్మియా గ్రంథంలో ఉంది. మీరు కావాలంటే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనం, 27వ అధ్యాయం 19వ వచనం, ఈ వచనాలు చదివినట్లయితే అక్కడ ఆకాశరాణి అని ఉంటుంది. ఆ ఆకాశరాణి ఎవరో కాదు, ఈ నిమ్రోదు యొక్క తల్లి. ఇతనికి తమ్మూజ్ అనే కొడుకున్నారు. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో తమ్మూజ్ అనే కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు నిమ్రోదు రాజు, తల్లి దేవత, కుమారుడు తమ్మూజ్. దీన్ని బట్టి మీరు ఏం ఆలోచిస్తున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే సృష్టికర్తకు ప్రతిగా తానే ఒక సృష్టికర్తగా, ఆ ప్రారంభ దశలో తానే ఒక దేవుడుగా, తానే ఒక గొప్ప రాజుగా సాతానుడు నిమ్రోదు ద్వారా భూమి మీద పరిపాలించడం ప్రారంభించాడు. అప్పుడు అక్కడ బిల్డింగు రాతిపరంగా కట్టబడిన బబులోని దాన్ని ఎంత సెక్యూరిటీ చేసినాడు. యుద్ధాలు జరిగిన, బాంబులు జరిగిన దానిపైన ఒకటి కూడా పడలేదంటే అది ఎంత ఆశ్చర్యకరమైన సంగతో ఆలోచించండి. మరి ఇంకా కొన్ని సంగతులు మనం చూసినట్లయితే ఇవన్నీ క్రీస్తు పుట్టక ముందు 856వ సంవత్సరంలో జరిగిన సంగతులు. మరి ఇంకా మనము టైం చాలదు, మనం ముందుకు పోదాం. నేను కొంచెం సింపుల్గా చెప్పుకుంటూ పోతున్నాను. మీరు కొంచెం మళ్ళీ కూడా దీన్ని రిపీట్ చేసుకొని విన్నట్లయితే మీరు ఎంతో ఆశ్రయించబడతారు. ఇప్పుడు ఈ బబులోను ఇక్కడ తారుమారు చేసి దేవుడు జనాలందరినీ చెదరగొట్టాడు. ఈ చెదరగొట్టే సమయానికే ఈ తల్లి, కుమారుడు తనను పూజించే విధముగా ప్రజల్ని సిద్ధపరిచేసినాడు. ఇప్పుడు ఐగుప్తులో కూడా నెబుకద్నెజరు కూడా ఒక గొప్ప బొమ్మను చేసి దానియేలు కాలంలో రాజు తన విగ్రహం చేసి దానికి సాగిలపడమంటాడు. ఆ విధంగా ఆ దినాల్లో కూడా దేవుని నుంచి మనసు మార్చి మనుషుల్ని పూజించడానికి మొట్టమొదటిసారిగా ఈ యొక్క బబులోను అనే ప్రాంతంలోనే ప్రారంభించబడింది నిమ్రోదు ద్వారా. ఈ నిమ్రోదును సాతానుడు వాడుకొని ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఎలా క్రియేట్ చేస్తున్నాడు అనేదే ప్రాముఖ్యమైన ఈ యొక్క బబులోను గురించిన మొదటి భాగంలోని ముఖ్యాంశం. ఎలా చేస్తున్నా అంటే 3 విధాలుగా ఈ ప్రపంచమంతా ఏలుతూ ఉన్నాడు నిమ్రోదు ద్వారా సాతానుడు అపవాది. ఒకటి పొలిటికల్ బబులోన్,
రెండవది కమర్షియల్ బబులోను, మూడవది రిలీజియస్ బబులోను. పొలిటికల్ బబులోన్ అంటే రాజకీయ బబులోను. కమర్షియల్ బబులోన్ అంటే క్రయ విక్రయం, వర్తక వ్యాపారం ద్వారా ఇతడు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాడు. రిలీజియస్, మత సంబంధమైన బాబిలోన్. ఈ మూడు విధములుగా ఈ బాబిలోను అనే పేరు ద్వారా ప్రపంచమంతా మనుషుల్లో పరిపాలిస్తున్నాడండి. ఇందులో మొదటిదిగా పొలిటికల్ బాబిలోన్, రాజకీయపరమైన బాబిలోన్. ఈ రాజకీయపరమైన బాబిలోన్, ఇంతవరకు ఈ రాజకీయపరమైన బాబిలోన్ గురించి మనము చూద్దాం. ఈ రాజకీయంగా బాబిలోన్ గురించి అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము. దయచేసి మీ బైబిల్ ఉండేవాళ్ళు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరిచెదరు అని ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి క్రీస్తు, ఇప్పుడు అదే విధంగా ఆయన పేరు మీదుగా అబద్ధపు క్రీస్తుగా రాబోయేది కూడా సాతానుడే. ఇంకొక గొప్ప ఆశ్చర్యకరమైన ఒక రహస్యం ఏమిటంటే, ఈ బాబేలకు తారుమారు అని అర్థం ఇస్తే కింగ్ జేమ్స్ బైబిల్ ద్వారా ట్రాన్స్లేషన్ చేయబడిన బైబిల్ వ్యాఖ్యాన సహితము అనే బుక్లో ఆ యొక్క బాబిలోనికి మరొక పేరు ఏమిటంటే దేవుని రాజ్యమునకు దారి అని ఉంది. దేవుని యొద్దకు దారి, లేదా దేవుని రాజ్యమునకు దారి, దేవుని యొద్దకు దారి అని. అప్పుడు దేవుని యొద్దకు దారి అంటే ఏమి? ఆ బైబిల్లోనే దారి అనేసి. ఇది ఎక్కడ మనకు జ్ఞాపకం వస్తుందా? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. యేసు ప్రభు చెప్తాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అని. అప్పుడు దేవుని దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటే మార్గం ఎవరంటే యేసు ప్రభు వారే. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు ప్రభు చెప్తారు, నేనే మార్గము సత్యము జీవముని. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మార్గం ఎవరు? యేసు ప్రభు. సాతానుడు ఏం చెప్తున్నాడో, ఈ బబులోని పట్టణమే ద్వారము అని చెప్తున్నాడు. అది క్రీస్తుపురం 856వ సంవత్సరంలోని యేసు క్రీస్తు కంటే తన వైపు మళ్లించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రాజకీయమే కదా ప్రపంచమంతా కూడా. ఇప్పుడు ఒక వ్యక్తి ముందంతా ఏమిరంటే, ఒక రాజ్యంలో పంట పండితే, ఒక ప్రాంతంలో ద్రాక్ష తోట పండితే, వరి పండించే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ అవసరాలకి ద్రాక్షకాయలు ఇచ్చి వరి పంటను పొందేవాళ్ళు. వరి పంట కావాల్సిన వాళ్ళు, ద్రాక్ష పంట కావాల్సిన వాళ్ళు ద్రాక్ష పండించే వాళ్ళ దగ్గరికి వచ్చి వరి పంట ఇచ్చి ద్రాక్ష పంట తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ లావాదేవీలను ఎలా మారిపోయినారంటే, వీటికి మనుషులు నిర్ణయించిన డబ్బు అనే పేరు, ధనము అనే పేరు, దానికి ఒక ముద్ర, దానికి ఒక అధికారము, ఈ రూలింగ్స్ అంతా వచ్చేసినాయి. ఇది ఎవరి అధికారం? దేవుని యొక్క అధికారం కాదు, సాతాను యొక్క అధికారం. ఫర్ ఎగ్జాంపుల్, ఆదికాండం 4వ అధ్యాయంలో ఆ యొక్క దేవునికి బలి ఇస్తారు ఇద్దరు, మీకు తెలిసిన విషయమే. ఆదాము అవ్వలు కయ్యూను హేబేల్ అనేవాళ్ళు దేవుని దగ్గరికి వాళ్ళు ఇది అర్పణ ఎత్తుకొని పోతారు. ఏం ఎత్తుకొని పోతారు? డబ్బులు ఎత్తుకొని పోయినారా? బాగా ఆలోచించండి. అక్కడ ఏం ఎత్తుకొని పోయినారు? కయ్యూను తన పంటలో కొంత యెహోవాకి అర్పణగా తెచ్చెను అని ఉంది. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనంలో, కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకి అర్పణగా తెచ్చెను అని ఉంది. మళ్ళా 4వ వచనంలో హేబేలు కూడా తన మందలో తొలిచూళ్ళు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చినని ఉంది. యెహోవా హేబేలు అతని అర్పణ లక్ష్య పెట్టిన. అప్పుడు దేవుడు సృష్టించిన ఈ భూలోకంలో డబ్బు అనే పాత్రే లేదు. అయితే ఈ డబ్బులు అనేది ఎప్పుడు వచ్చిందంటే నిమ్రోదు ద్వారా తయారు చేయబడింది. నిమ్రోదు ద్వారా అన్ని రాజ్యాలు చెదిరిపోయి ప్రతి ప్రపంచంలో ప్రతి దేశంలోనూ కూడా
ఒక నోటును పెట్టి దానికి ముద్ర వేసి ఆ రాజ్యం స్థాపించిన వారు ఏదో ఒక ఆనవాళ్ళు యుద్ధం చేసిన వాళ్ళ పేరులో పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు ఇది రాజకీయం. ఈ రాజకీయము అలా 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 ప్రయాణం చేసి చివరికి క్రీస్తు సంఘాలు, ఈ క్రీస్తు సంఘమైన యేసుక్రీస్తు రాజ్యానికి సాదృశ్యమైన దేవుని సంఘంలో కూడా ఈ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఇవన్నీ ఎవరంటే సాతానుడు చేస్తున్న బబులోనులోని నిమ్రోదు ద్వారా అందరి హృదయంలో నిలవబడిన ఈ యొక్క బబులోని యొక్క మర్మమే. కనుక ఈ యొక్క రహస్యాన్ని గ్రహించి ఈ రాజకీయాలు ఎప్పటికీ ఉంటున్నాయి. ఇక్కడ మంచి షర్ట్ వేసుకుని, మంచి డబ్బులుండి, మంచి వెహికల్ ఉండి వెళితేనే విశ్వాసులు, అన్యజనులు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఒక సేవకుడు అంటే అలా వెళ్ళకపోతే రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. రెండోది వచ్చి కొంతమంది అలాంటి రాజకీయాలు కూడా ఎక్కువైపోయినాయి లోకంలో. ఇది ఇలా చేసేవారు తప్పు కాదండి. అపవాది సాతానుడు అనేవాడు ఇలా చేయిస్తున్నాడు మనుషుల ద్వారా. కాబట్టి ఈ యొక్క బబులోన్ అనేది ఆదికాండం 11వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం సంపూర్తి అయ్యేంత వరకు యేసుక్రీస్తు రాకడ వరకు జరిగే ఒక గొప్ప మర్మమైన ఒక సంగతి. కాబట్టి ఇంతటితో ఈ యొక్క రహస్యాన్ని, ఈ యొక్క మర్మాన్ని ముగిస్తున్నాను. రెండవ భాగంగా ఈ బబులోను గురించిన అనేకమైన సంగతులు ఉంటున్నాయి. వాటిని మళ్ళీ దేవుని చిత్తమైతే ప్రార్థన చేయండి. ఇది విన్నవారు ఏ మనిషిని గురించో, ఏ వ్యక్తిని గురించో, ఏ సేవకుని గురించో మాట్లాడిన సంగతులు కాదు. సాతానుడు ఎలా మనుషుల్ని తన వైపు తిప్పుకుని క్రీస్తు యొక్క మార్గంలోనికి రాకుండా ఆటంకపరుస్తున్నాడో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే 3 సింబల్స్ను దేవుని ద్వారం అనే పేరు పెట్టి ఇవన్నీ పాత ఎక్స్ప్లెయిన్ చేసిన కింగ్ జేమ్స్ బైబిల్స్లో కానీ, తెలుగు బైబిల్లో కానీ రహస్యాలన్నీ ఉంటాయి. మీరు కూడా ప్రయత్నం చేయండి. ఆ రాజకీయ ఉచ్చులో, సాతాను యొక్క ఉచ్చులో తగులుకోకుండా దేవుని యొక్క రక్షణలో, దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించడానికి, దేవుని యొక్క కృపలో ముందుకు సాగిపోవడానికి దేవుడు సహాయం చేయనుగాక. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి అధికముగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇది గొప్ప రహస్యం నాయన. ఈ రహస్యాన్ని విన్న ప్రతి సహోదరులు కూడా ఈ బబులోని యొక్క నిమ్రోదును సాతానుడు వాడుకుని ఈ యొక్క పొలిటికల్, రాజకీయ సంబంధమైన బబులోన్ను హృదయంలో ప్రతిష్ఠిస్తూ ఉండగా ఆ రాజకీయ కార్యాలను మనుషుల ద్వారా అమలుపరిచి నాయన మనుషులకు సమాధానం, నెమ్మది లేకుండా నాయన నా తండ్రి దేవుని వైపు మనసు తిప్పుకోలేని స్థితికి ఉక్కిరి బిక్కిరి కాకుండా చేస్తున్న అనేకమైన సాతాను యొక్క హస్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు విడిపించి రక్షించి, ఇంకా ఈ 2వ భాగము 3వ భాగం మీ చిత్తమవుతే పూర్తిగా ఈ యొక్క బబులోను గురించి చెప్పడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క బబులోను యొక్క రహస్యాన్ని అందరూ విని కూడా రక్షింపబట్టుకు మీరు సహాయం దయచేయండి నాయన. ఇది పూర్తిగా చెప్పే శక్తిని, అవకాశాన్ని కూడా, ఆరోగ్యాన్ని కూడా మీరు నాకు ప్రసాదించండి. ఇది ఈ వాక్యం విన్న వారందరూ కూడా నాయన ఈ యొక్క మర్మాన్ని గ్రహించటకు, నా కొరకు కూడా ప్రార్థించటకు మీ కృపను దయచేయండి. విన్న సహోదరులను దీవించండి, ఆశీర్వదించండి నాయన. నా తండ్రి, నా ప్రభువా, ఇది కల్పితం కాదు. ఎవరైనాను నా తండ్రి పరలోకం నుంచి ఒక దూత అయినా కూడా ఈ సువార్త కాకుండా వేరొక సువార్త తెస్తే వాడు శాపగ్రస్తుడని ఉంది నాయన. ఇది ఎంతో భయముతో, భక్తితో నా ప్రభువా నీ వాక్యాన్ని, నీ సత్యాన్ని ప్రకటించడానికి నాయన చేసిన ఈ ప్రయత్నాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని అప్డేట్స్ కొరకు, మరిన్ని వాక్యాల కొరకు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా సందేహాలుంటే కింద కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేయండి. దయచేసి మీరు మాకు ఇంకా లైక్ చేస్తే మాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది. మేము మరిన్ని వాక్యాలు పెట్టడానికి మాకు కొంచెం ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ఆమేన్.